దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య అన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎలాంటి సహాయం అందించడం లేదని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా కౌన్సిల్ సమావేశం శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఏడాదికి 200 పనిదినాలు కల్పించి ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నప్పటికీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 1, 2 హామీలను తప్ప మిగతా గ్యారంటీలను అమలు చేయలేదని, తక్షణమే 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని తమ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగూరి నరసింహ, జిల్లా అధ్యక్షుడు లొడంగి శ్రవణ్ కుమార్, సిహెచ్ ఊషయ్య, వెంకన్న, వేముల బుచ్చయ్య, సత్తయ్య, సైదయ్య, పెంటయ్య, సంజీవ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని దేశంలో పకడ్బందీగా అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకు 700 రూపాయల వేతనం ఇవ్వాలని, సంవత్సరానికి 200 పరిగణించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఉపాధి హామీ పనిచేసే చోట 2 పూటల హాజరు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డు అనుసంధానం అంటున్నారు. అనేక గ్రామాల్లో పెండింగ్ బిల్లులు రాక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి కూలీలకు న్యాయం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7-8 మాసాలు అవుతున్నది. ఈ 7-8 మాసాలలో ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలలో 1-2 అమలు చేసిన తప్ప ఇంకా చాలా గ్యారంటీలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటం చేయాలని, వ్యవసాయ కూలి బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని, వ్యవసాయ కూలీలకు బీమా సౌకర్యం కూడా కల్పించాలని, మరి ఉపాధి హామీ కార్మికులకు, ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే విడుదల చేయాలని, మరి అదేవిధంగా పేదలైనటువంటి వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం.